అందరికీ ప్రైజ్ లాట్ అండి. మనము ఈ భూలోకంలో శ్రేష్టమైన జ్ఞానం కలిగి జీవించాలంటే అది కేవలం శ్రేష్టమైన మనకు జ్ఞానము దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. మరి మనకు ఇవ్వబడిన పరిశుద్ధమైన గ్రంథంలో సామెతలు అనే అధ్యాయంలో శ్రేష్టమైన జ్ఞానానికి సంబంధించిన మాటలు ఉన్నాయండి. మరి మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకుందామండి. మొదటి అధ్యాయము 5వ వచనంలో, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. మరి 7వ వచనాన్ని చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అలాగే 22వ వచనాన్ని కూడా చూస్తే, ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదురు, నా ఉపదేశమును మీకు తెలియపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేస్తిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీరు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను. మరియు 32వ వచనంలో కూడా, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. 33వ వచనం, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. మరి రోజు కొన్ని శ్రేష్టమైన జ్ఞానానికి సంబంధించిన వచనాలు విని మనం ఆత్మలో బలపడదామండి. ఆమేన్.